నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను తాకాయని ఐఎండీ తెలిపింది. 2-3 రోజుల్లో అవి మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు భర్తీ చేయొచ్చని అంచనా వేస్తోంది. పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షం కురవచ్చని ఐఎండీ తెలిపింది. ఇక అనంతపురం, కడప, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఇక వచ్చే 2 రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నేడు పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, పోలవరం, అల్లూరి జిల్లాలోని 104 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపుతాయంటూ హెచ్చరించింది ఐఎండీ. పూర్తి అప్డేట్స్ తెలుసుకుంది మా ప్రతినిధి సాగర్ ద్వారా. గుడ్ మార్నింగ్ సాగర్. ఋతుపవనాలు ప్రవేశించాయని తెలుస్తోంది. ఇంకో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో విస్తరించుతాయని చెప్పి తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా, మరికొన్ని ప్రాంతాల్లో అయితే వర్షపాతం ఎక్కువగా నమోదే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ హెచ్చరిస్తున్నట్టు సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు తాకినట్లు, ముఖ్యంగా రానున్న 2-3 రోజుల్లోనే అవి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఈ ఏడాది ఋతుపవనాలు సీజన్ లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా కురిసే వర్షాలు, అంటే గ్రీనరీకి సంబంధించి కావచ్చు, లేదంటే పరిస్థితులు అనుకూలంగా ఉండే వర్షాలు ఏదైతే తక్కువగా వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారో ఈ అంచనాని భర్తీ చేస్తాయని కూడా మరో అంచనాకు వచ్చారు. ముఖ్యంగా ఈసారి ఋతుపవనాలు గమనంలో తరచూ విరామాలు ఏర్పడొచ్చని, అంటే కొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది, కొన్ని రోజులు పొడి వాతావరణం, అంటే ఎండలు కాసి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పి మరొక అంచనాకు వచ్చారు. ముఖ్యంగా కూడా పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, వైఎస్ఆర్ కడప, పొట్టి శ్రీరామ్, నెల్లూరు, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో సాధారణం కన్నా కూడా తక్కువ వర్షపాతం కురవచ్చు అని చెప్పి, ముఖ్యంగా ఏలూరు, ఏలూరుకు సంబంధించి ఏలూరు జిల్లా కావచ్చు, అలాగే ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో సాధారణం కన్నా కూడా మరీ తక్కువగా వర్షపాతం ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాకు వచ్చింది. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, సీతారాంపురం ఇలాంటి చోట్లయితే సాధారణ వర్షపాతం, అంటే ఏదైతే అంచనా సాధారణంగా ప్రతి ఇయర్ వస్తుందో అలాంటి వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే అంచనాకు వచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా రానున్న 2 రోజుల్లో, అంటే ఇప్పటికే ఋతుపవనాలు అయితే మన ప్రవేశించాయి కాబట్టి రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు చోట్ల కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే వర్షాల్లో థండర్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులతో, ఉరుములు మెరుపులు అలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ముఖ్యంగా ఎండ కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అంచనాకు వచ్చింది. ముఖ్యంగా ఆదివారం, అంటే ఈ రోజు పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో అంటే ఏపీకి సంబంధించి మిగతా కోస్టల్ ఏరియాస్ కావచ్చు, లేదంటే రాయలసీమ జోన్ లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పి తెలియజేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, పోలవరం, అల్లూరు సీతారాం జిల్లాలో 104 మండలాలకు సంబంధించి వడగాళ్లు, అంటే విపరీతమైన ఎండ వేడిమితో కూడిన వడగాలుల ప్రభావం అయితే ఉంటుంది. అలాగే ముఖ్యంగా నిన్న శనివారం కూడా కృష్ణా జిల్లాలో పెదపారుపూడి, మార్కాపురం జిల్లా కొన్ని చోట్ల 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల, కొన్ని జిల్లాల్లో కొంత ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తూనే మరికొన్ని చోట్ల విపరీతమైన ఎండ, అంటే 44 డిగ్రీల వరకు ఎండ ఉండొచ్చు. అలాగే ఒక్కపోతలు, అలాగే ఈ వడగాలు కూడా ఉండొచ్చు అని చెప్పి ఇలాంటి విభిన్న వాతావరణ పరిస్థితులు ఆంధ్రాలో నెలకొన్నాయి. వాస్తవానికైతే ఈసారి ఎక్కువగా, అంటే గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడు లేని విధంగా ఎల్నినో ప్రభావం అయితే మనకు ఉంటుంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల కొంత వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఒక
డేంజర్ బెల్స్ అయితే మోగించింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే గ్రీనరీ ఉంటుందో లేదంటే ఆ వాతావరణ పరిస్థితులకి వర్షాలు కురిసే అనుకూలంగా ఉందో అక్కడ తప్ప మిగతా చాలా చోట్ల కూడా ఈసారి సగటు వర్షపాతం నమోదయ్యేదానికన్నా కూడా కాస్త తక్కువగా ఉందని చెప్పి చెప్పడం కూడా ఇటు రైతుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు కొంత ఆందోళన రేకెత్తించే అంశం. మొత్తం మీద అయితే ఇప్పుడు వాతావరణ పరిస్థితులకి ఈ ఏదైతే ఋతుపవనాలు మన ఎంటర్ అయ్యాయి కాబట్టి రాబోయే 2-3 రోజుల్లో కూడా అనేక చోట్ల కూడా వాతావరణం కొంతవరకు ఇప్పుడు ప్రస్తుతం అయితే 40 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. మొత్తం మీద 2-3 నెలలకి పూర్తి స్థాయిలో వర్షాకాలం వచ్చే వరకు కూడా ఈ ప్రభావం విభిన్నంగానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. ఆశ. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.